పరమేశ్వర స్వరూపులైన అందరికీ నమస్కారం. నేను మీ భణి శర్మ. యమునాదేవి పుష్కరాలు ఈ రోజుతో రెండవ రోజు పుష్కరాలు ప్రారంభమైనాయి. నిన్నటి రోజున విశేషమైనటువంటి ఒక జనసంఖ్యతో అందరూ కూడా వచ్చి పుష్కర స్నానాలు ఆచరించారు. అలానే యథావిధిగా వారి యొక్క పితృదేవతలకు బిడ్డ ప్రదాన కార్యక్రమాలు చేసుకున్నారు. ఈ మొదటి రోజు చాలా విశేషంగా జరిగింది. ఈరోజు రెండవ రోజు. యమునాదేవి యొక్క విశిష్టత ఏమిటంటే శ్రీకృష్ణ భగవానుడే సాక్షాత్తు ఇక్కడ యమునాదేవి దాటినటువంటి ఒక విశేష ఫలితం వల్ల 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఒక పుష్కరాలు చాలా మహిమాన్వితమైనవి. కాబట్టి ఈ సమయంలో అందులో అధిక జ్యేష్ఠ మాసంలో ఈ పుష్కరాలు రావటం అనేది కూడా చాలా విశేషం. దీన్ని దామోదర మాసం అని కూడా పిలుస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు రెండవ రోజే కాబట్టి ఇంకా 12 రోజులు అంటే 13వ తారీఖు వరకు ఈ పుష్కరాలు జరుగుతాయి. ఎవరైనా మీ యొక్క పితృదేవతలకు శ్రాద్ధ విధులు నిర్వహించాలనుకుంటే వెంటనే మమ్మల్ని సంప్రదించండి. మేము ఆన్లైన్ ద్వారా ఇక్కడ యథావిధిగా వచ్చిన వాళ్లకు యథావిధిగా అన్నశ్రాద్ధం కూడా పెట్టడం జరుగుతుంది. అన్నశ్రాద్ధం 4 భోక్తలు లేక 5 భోక్తలతో ఒక మంత్రము, దశదానాలు, షోడశ మహాదానాలు అన్నీ యథావిధిగా మీ పితృదేవత కార్యక్రమం చేయించడానికి మేము జానకీ కృపాధామ్ అటల్ చుగి రోడ్ పరిక్రమ మార్గంలో మేము పెద్ద సత్రం తీసుకొని ఉన్నాము. ఆ యొక్క వివరాలన్నీ కూడా మీకు వీడియో ద్వారా కనపడుతున్నాయి. కాబట్టి ఇంకా ఎవరైనా మీ పితృదేవత కార్యక్రమాలు చేయదలుచుకుంటే అయ్యో మాకు టికెట్ రిజర్వేషన్ దొరకలేదే, మేము ఎలా చేయాలి ఏంటి అనేటువంటి ఒక బాధపడాల్సిన అవసరం లేదు. వెంటనే మమ్మల్ని సంప్రదించండి. నా పేరు భణి శర్మ. నా ఫోన్ నెంబర్ 9603280769. ఈ నెంబర్కి కాల్ చేయండి. నేను మీ యొక్క వాట్సాప్కు ఒక వర్గత్రయ పట్టిక అనేది ఉంటుంది. పుష్కర సమయంలో మనం మామూలుగా ఇంట్లో శ్రాద్ధ విధిగా నిర్ణయించినట్టయితే కేవలం తండ్రి, తాత, ముత్తాత, అలానే అమ్మ అత్తగారు వారి వరకే మనం నిర్వహిస్తూ ఉంటాం అన్నమాట. కానీ ఈ పుష్కర సమయంలో మనకు ఒక్కొక్కళ్ళకు 36 మంది యొక్క వర్గత్రయము అనేది వస్తారు. తండ్రి, తాత, ముత్తాత, తల్లి అత్తగారు, తల్లి తండ్రి, అలా వర్గత్రయ పట్టిక అనేది ఉంటుంది. అలానే సహోదరులు, జ్యేష్ఠ వృద్ధం అంటే బాబాయిలు, పిన్నులు, పెదనాన్నులు, మేనమావులు, మేనత్తలు అంతా కూడా మనకు సంబంధించినటువంటి యొక్క వర్గత్రయ పట్టిక అంటారు. దాన్ని మీకు వాట్సాప్ ద్వారా పంపిస్తాను. అవన్నీ కూడా నాకు వివరాలు ఇచ్చినట్టయితే మీరు కోరుకున్న రోజు ఆల్రెడీ 1వ తారీఖు అయిపోయింది, 2వ తారీఖు కూడా అయిపోతుంది. కాబట్టి 3వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు అంటే సుమారుగా 10 రోజుల పాటు ఈ యొక్క పుష్కరాలు 13వ తారీఖుతో ఈ పుష్కరాలు అయిపోతాయి. మీరు ఇంకా ఎవరైనా చేయించదలుచుకుంటే వెంటనే నన్ను సంప్రదించండి. మేము ఇక్కడ యథావిధిగా అన్నశ్రాద్ధం కావాలంటే అన్నశ్రాద్ధం నిర్వహిస్తాము. అలానే పిష్టపిండ విధానం ద్వారా హిరణ్య శ్రాద్ధము, మనకు శ్రాద్ధాల్లో 2 రకాలు ఉంటాయి. హిరణ్య శ్రాద్ధం ఒకటి, తరువాత డైరెక్ట్ విధానం అన్నశ్రాద్ధం 4 భక్తులతో ఒక మత్త బ్రాహ్మడితో ఏర్పాటు చేస్తాము. లేదా శక్తి లేని వాళ్ళు హిరణ్య శ్రాద్ధం పెట్టుకోవచ్చు, లేదా కేవలం తర్పణాలు వరకే చేసుకోవచ్చు. మీకు ఎలా వీలైతే అలా చేయటానికి మేము విజయవాడ, హైదరాబాద్ నుంచి సుమారుగా 60 మంది ఋత్వికులు ఇక్కడ కార్యక్రమాలు చేయించడానికి వచ్చాము.